మామూలుగా ఇంట్లకు ఓ పాము వస్తే గజ్జు నొరుకుతాం. అది కనబడ్డ కాడికి పోవాలంటేనే ఓ వారం పాటు జల్లుమంటది పానం. ఉత్త పాముకే గంతగనం భయపడితే అదే ఓ పులొస్తే, అదే ఓ సింహం వస్తే చక్కగా ఇంట్లోకి వచ్చి వంటగదిలో కూర్చుంటే అబ్బో తలుచుకుంటేనే ఒళ్ళు జలతలిస్తుంది కదా. ఈనేటోళ్ళు మీకే గట్లుంటే అటు నిజంగా చూసిన వాళ్ళకి ఎట్లుంటది అంటారు? అగో ఏదో పాములు అన్నారు, పులులు అన్నారు, సింహాలు అన్నారు, ఇండ్లకి వస్తున్నాయి అన్నారు. గీడ వంటగదిలున్న గిన్నెలు బోర్లు చూపెడుతులేదని ఘనంగా కూలి సుమ గా వంటగదిలో సింహం ఉన్నది విమర్శ బట్టి చూడాలి. ఏహే ఏంది కానొస్తలేదా? ఎడిటర్ అన్నా గా సింహాన్ని అడ్డ ఓపాలి మంచిగా చూపియ్యా మనోళ్లకు. అగో చూసిరా వంటగదిలో గోడ మీద ఎక్కి కూర్చుంది ముద్దుగా. సబ్జా మీద కూర్చొని తొంగి తొంగి చూస్తున్నది. గుజరాత్ రాష్ట్రం అమ్రేలి జిల్లాలున్న కోవయ్య అనేటి ఊళ్ళో ఉన్న ఒక ఇంట్లోకి జొరబడి వంటగదిలో గోడ మీద కూర్చుంది నక్కి నక్కి చూసుకుంటా. చుట్టం వచ్చిందనేటి ముచ్చట తెలవక వంటగదిలోకి పోయిండట ఇంటి ఆయన. ఒక్కపాలే దాన్ని చూసి గజ్జునొనికిండు. అడవి ఆఫీసర్లకు మతులాపిస్తే వాళ్ళు వచ్చి అడవిలోకి వెళ్ళగొట్టిళ్ళు చిన్నగా. కానీ ఇది కొత్త ఏం కాదట ఊరోళ్లకు. చుట్టూ అడవులే ఉండేటాళ్లకు దినం అందరు పండుకున్నాక అడవిలోకేంచి ఊళ్ళకి వస్తాయట సింహాలు. కుక్కలు మేకలు తిరిగినట్టే బజార్లు పట్టుకొని తిరుగుతాయట. అంతేకాదు చుట్టుముట్టు ఉండేటి ఊళ్ళ పబ్లిక్ దాన్ని సింహాల ఊళ్ళని కూడా పిలుస్తారట. అందుకనే ఊళ్ళో ఒక సింహం బొమ్మ, దాని పక్క పొంటి సింహం పిల్ల బొమ్మలు కూడా పెట్టుకున్నారు. ఏదన్నా కావచ్చు కానీ ఒకటే పాలిక సింహాన్ని చూసిన ఆయన మాత్రం అద్దశేరి గుద్దినాల కావచ్చు పో భయానికి.